ప్రజల పట్ల పాలమూరు పట్ల మీరు చూపించిన వివక్ష కాదా? ఈరోజు కపట ప్రేమ ఒలకపోస్తా ఉన్నావు నువ్వు. ఈరోజు పాలమూరుకు మేమేదో చేద్దామనుకుంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరును తప్పుదోవ పట్టిస్తున్నాడు, పాలమూరు పేరు చెడగొడుతున్నాడని ఏదో ప్రచారం చేయడానికి మా పాలమూరుకు వచ్చి మా పాలమూరు నీ పక్కన కూర్చున్న మా దద్దమ్మలు కూడా నిన్ను అడగలే ఆ రోజు పూర్తి చేయమని చెప్పేసి. ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఏవో 2 మోటార్లు అక్కడ ఆన్ చేసి కాలువలే పూర్తి కాలే అక్కడ. ఇప్పుడు ఆ మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో కూడా ఎవరికి తెలియదు. నీవు మీ మామ ఆగమేఘాల మీద 500-600 బస్సులు వేసుకొని వచ్చి ఆడికి వచ్చి ఎలక్షన్ల ముందు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసినాము, ఇంకా నీళ్ళని తీసుకుపోయి నెత్తిన చల్లుకోండి, దేవుళ్ళ మీద చల్లండి అని చెప్పేసి ఒక 2 మోటార్లు ఆన్ చేస్తుంది. ఆ 2 మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్లు బయటకు వచ్చినాయి. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? నువ్వు 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి నీకు వచ్చే కానీ ఈడ 30,000 కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందేయడానికి నీకు శాత కాలే. అంటే నువ్వు పాలమూరుకు అన్యాయం చేయలేదా? కావాలని కుట్రపూరితంగా నువ్వు ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టే ఎవరో మీరు ఉసుగొల్పి ఎన్జిటీల కేసులు వేయించి మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా మాకు అన్యాయం చేసిన దుర్మార్గుడవు నీవు. మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన దుర్మార్గుడవు హరీష్ రావు నీవు. 2017లో కోయిల్ సాగర్కి వచ్చి నువ్వేం మాట్లాడినావు? కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకి ఇప్పుడు ఓన్లీ 12,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పి మాట్లాడినావా లేదా? నాతో డేట్తో సహా నువ్వు మాట్లాడిన వీడియో ఉంది. మరి ఇచ్చిన అదనంగా 1 ఎకరాకు నీళ్ళన్నా కోయిల్ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసినావని నీ న్యాయంలా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, నీళ్ళని మేమే తీసుకొచ్చి ఇచ్చినాము, మేమే మొత్తం పంపుల కాడ వండుకున్నాం అది అని చెప్పేసి. కోయిల్ సాగర్ పంపుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది, దాన్ని కంప్లీట్ చేసింది, 99% వర్క్ అయిపోయినాక నీ వచ్చి ఉంద్యాల దగ్గర మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ లిఫ్ట్లు పూర్తయితే దాన్ని వచ్చి నీవు ఆన్ చేసి నీళ్లు తీసుకొచ్చానని చెప్తావు. నీవు చెప్పిన మాటలు ఇవి. 50,000 ఆయకట్టు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి కోయిల్ సాగర్ కాడ వచ్చి చెప్పిన వ్యక్తి మరి ఎక్కడ ఆ నీళ్ళని ఏడున్నాయి? 50,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న వ్యక్తివి నువ్వు నీళ్ళు అందిస్తా అని చెప్పేసి దాన్ని గాలికి వదిలేసినావు. ఐవీఆర్ సెల్లులకు పనులు అప్పచెప్తే వాళ్ళు 2019లో గాలికి వదిలేసిపోయింది. వాళ్ళ మీద ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడకపోతే, వాళ్ళకి పనులు అప్పచెప్తే వాళ్ళ కంపెనీ వైండప్ చేసుకొని వదిలేసిపోతే దాని గురించి ఒక్కరోజు మాట్లాడకపోతే సార్ చూడండి. ఇది ఆయన 2017లో కోయిల్ సాగర్ కాడికి వచ్చి మాట్లాడిన హరీష్ రావు గారు ఈ రోజు వరకు, అంటే నీవు మొన్నటి డిసెంబర్ వరకు మీరు అధికారంలో ఉన్నారు రోజుల వరకు కూడా అదనంగా 1 ఎకరాకు ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇవ్వలేని వ్యక్తివి నీవు. నీది కాదా అబద్ధపు హరీష్ రావు? ఇవేనా నీ మాట్లాడేది? ఇప్పుడు ఈరోజు వచ్చి పాలమూరును మేమేదో అభివృద్ధి చేసినాము, పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పినాము మాట్లాడేది కదా. ఇప్పుడు ఇది దూరాల నుంచి కోయిల్ సాగర్కు లిఫ్టు ఎవరు చేసిన లిఫ్టు? మేము పూర్తి చేసిన లిఫ్టును గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేసిన దాన్ని నీవు వచ్చి స్విచ్ ఆన్ చేసి నీళ్లు చల్లుకొని తల మీద నీళ్లు చల్లుకొని ఏదో మేము చేసినాము మొత్తం పాలమూరు పచ్చగా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అబద్ధాలు మాట్లాడడంలో మీరు అంటే ఏమంటారు కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మీ మామగారు మీ బావమరిది గారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చేస్తున్న పనిని తట్టుకోలేక అధికారం పోయిందని అక్కస్తో 6 నిమిషాలు అదే నీవు నీ బావమరిది అయితే మొత్తం రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ రాత్రులు కూడా నిద్ర పోకుండా
రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ ఏడ పడితే ఆడ రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ రుణమాఫీ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. నీవు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడారు. నిన్న మాట్లాడుతూ మా 6 గ్యారెంటీల విషయంలో కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ 2500 ఇవ్వలేరు 2500 ఇవ్వలేరు అని మాట్లాడుతున్నావు. మరి ఇచ్చిన విషయాలు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు నిన్న నా నియోజకవర్గంలో ఒక ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చినావు, నువ్వేం హెలికాప్టర్ రాలేదు. మరి హైదరాబాద్ నుంచి ఆడి వరకు వచ్చినానికి ఏడ మధ్యన నీకు రైతులు మరి కనిపించలేదా? ఏడ దొరకలేదా రైతులు? నువ్వు వస్తుంటే మరి నువ్వు మొత్తం ప్రజల కోసం మీరు అంతా ఏదో కష్టపడుతున్న వ్యక్తులైతే రైతులు ఇబ్బందులలో ఉంటే మీకు వచ్చి ఏమన్నా అడ్డుపడి మాకు రుణమాఫీ అయితలేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మాకు మా ఒడ్లు కొట్టలేరు అని చెప్పి ఎక్కడన్నా చెప్పిరే? నువ్వు నిన్న నెలివిడి అనే ఒక విలేజ్కి సంబంధించిన ఒక నీ పార్టీకి అంటే మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలను 4 తయారు చేసుకొని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి అందులో 4 3 ఒడ్లు ఆల్రెడీ ప్రైవేట్కి అమ్ముకున్నారు ముందే వాళ్ళ అవసరాల కోసం. ఒక లేడీతో మాట్లాడించిండు. నేనే ఆ లేడీతో ఇప్పుడు మాట్లాడినా ఉదయం, సార్ మాకు మమ్మల్ని మిస్గైడ్ చేసింది సార్, మాకు పైసలు వస్తాయని చెప్పి ఇట్లా నన్ను నాతో మాట్లాడించారు సార్ అని మనం చెప్తుంది. ఆమె నిన్నక మొన్ననే చేను పోసుకున్నది. ఒకరోజు ఒడ్లు ఆరబెట్టిన తర్వాత మాయిచర్ వస్తుంది, వచ్చిన తర్వాత ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ఎప్పుడు మీకు తెలుసు. నేను ఇదే వేదిక ద్వారా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిన చాలా స్పష్టంగా, ఒడ్లు ఇంకా కళ్ళాల కాడికి రాలేదు, ఇంకా 10 రోజులు పడుతుంది, అయినా కూడా రైతులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి 15 రోజుల ముందే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్నిటికీ అంటే అన్ని రకాల కూడా అధికారులను సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పురమాయించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు, రైతులందరూ కూడా వాళ్ళ ఒడ్లు కళ్ళాల కాడికి తీసుకొచ్చి మన కొనుగోలు కేంద్రం కాడికి తీసుకొచ్చి మనం కొనే విధంగా ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసినాం. మొత్తం 7,200 దాదాపు 7,500 కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు 15 రోజుల క్రితం మేము ప్రారంభించినాం. నా నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన ఏదైతే హరీష్ రావుని పోయి మాట్లాడించిన దగ్గర కూడా 15 రోజుల క్రితమే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. కొనుగోలు కేంద్రం అక్కడ ఉంది, కానీ ఆ రైతును మభ్యపెట్టి వాళ్ళ నీ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను తయారు చేయించి నీవేదో వస్తుంటే నీ మీద నువ్వు వాళ్ళ మీద ఏదో రైతుల మీద వీళ్ళకి ఏదో కపట అంటే వీళ్ళ ఎక్కడో ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఒలకపోసేటట్టు రైతులు నీకేదో వచ్చి సమస్యలు చెప్పుకునేటట్టు డ్రామా తయారు చేసి ఒక మొత్తం తయారు చేయించి వాళ్ళతో మాట్లాడిచ్చేసి దాని మీద మాట్లాడుతాడు. హరీష్ ఏమంటాడు, రుణమాఫీ ఏడా చేసినా అడుగుతున్నాడు. నువ్వు కనీసము మినిమం అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుణమాఫీ విషయంలో నువ్వు మాట తప్పినావు. ఏం చెప్పినావు? నువ్వు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులల్లా 27 రోజులల్లా ఓన్లీ 27 డేస్లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు 10 సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ 6,000 కోట్లే. కానీ మేము 18,000 కోట్ల రూపాయలు 27 రోజులలో చేసి చూపెట్టిన ఘనత. ఆ రోజు మాట ఇచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్పిండు, ఖచ్చితంగా నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు నా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు, ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే. ఈరోజు అట్లకెళ్ళి అందరూ కూడా నీ అబద్ధం మాటలు చూసి నవ్వుకుంటున్నారు నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి గురించి నువ్వేదో కల్పవృక్షము ఆ వృక్షం, మీరు కల్పవృక్షాలు కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు 10 సంవత్సరాలుగా జలగల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ఖజానాను దోచుక తిన్న చీడ పురుగులు మీరెక్కడ కల్పవృక్షాలు? ఈరోజు పనిచేస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తి మీ మాజీ ముఖ్యమంత్రి గారు. ఎన్నడన్నా కనీసము
ప్రజలను పక్కకు పెట్టు. నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకే చాలా మందికి అపాయింట్మెంట్లు అనే వ్యక్తి మా ముఖ్యమంత్రి మీ మామగారు. ఆయన నా కల్పవృక్షము. నీవు నీ మామ నీ బామ్మర్ది మీ ముగ్గురే తప్ప ఎవరన్నా మీ పాలనలో ఇట్లా బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉండేనా? అప్రజాస్వామికంగా అన్ని శాఖలను మీ అదుపులో పెట్టుకొని పాలన చేసిన వ్యక్తులు మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రజలందరూ నచ్చే విధంగా, ప్రజలందరూ మెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇప్పటి వరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఎస్, తప్పకుండా 50 సార్లు కాదు 100 సార్లు కూడా మీ కేసీఆర్ పేరు తీస్తాం ఎక్కడ మాట్లాడినా. ఎందుకంటే మీరు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి కాబట్టి, మీరు చేసిన దగ అట్లా ఉంది కాబట్టి, మీరు చేసిన దోపిడీ అట్లా ఉంది కాబట్టి కేసీఆర్ గురించి పేరు పదే పదే తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారు అన్ని తప్పులు చేశారు కాబట్టి అన్ని సార్లు పేరు తీయాల్సిన అవసరం ఏర్పడుతుందా మా ముఖ్యమంత్రి గారు? మేము ఊకే మాకేం పని లేక కాదు మీకు కేసీఆర్ పేరు తీస్తున్నది. చేసిన తప్పులు ఎవరు చేశారు? మరి చేసింది కేసీఆరే కాబట్టి, కాళేశ్వరం కట్టింది కేసీఆరే, కాళేశ్వరం కూలిపోవడానికి కారకుడు కేసీఆరే, ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా తయారు కావడానికి కారకులు కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడు కేసీఆర్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పేరు మళ్ళా తీస్తున్నాం మేము. ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పుడు వ్యక్తి పేరు మేము తప్పకుండా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలన్నప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలి. మేము భయపడము. అక్కడ మా ముఖ్యమంత్రి గారు నువ్వు అనుకుంటున్నట్టు ఎవరిని చూసి భయపడే వ్యక్తి కాదు. చేస్తున్న దోపిడీని మీరు ఉన్న కాలంలో అందరు అనుకున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ వస్తుందని. కానీ ఈరోజు ప్రజలను ఒప్పించి, ప్రజలను మెప్పించి, ప్రజలకు తెలిసే మీరు దోపిడీని తెలిసేలాగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాం మేము. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము వచ్చి ఈరోజు భయపడకుండా వాస్తవాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మేము వచ్చిన కొత్తలోనే శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ఇవి గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకాలని చెప్పేసి దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. మేము ఈరోజు మా ఇచ్చిన గ్యారెంటీల విషయంలో మాట్లాడాడు ఆయన, చేసిన రుణమాఫీ గురించి మాట్లాడాడు. ఈరోజు నా నియోజకవర్గంలోనే 196 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఓన్లీ నా నియోజకవర్గంలో మన జరిగిన రుణమాఫీలో నా నియోజకవర్గం నుంచే రైతులు 196 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో రుణమాఫీ జరిగింది రైతులకు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ 100% రుణమాఫీ కాలేదు, దానికి రీజన్స్ ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెక్నికల్ రీజన్స్ కూడా రిజాల్వ్ చేసి ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు మిగతా వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నాం. 9th డిసెంబర్ లోపే పూర్తి చేస్తామని చెప్తున్నాం. మరి ఆ విషయాలన్నీ కూడా మేము ఎక్కడ దాస్తలేం. మీలాగా అబద్ధాలు మాట్లాడే మనుషులం కాదు, అబద్ధాల మీద బతికే వ్యక్తులం కాదు, అబద్ధాలను నిజాలు చేసే చూపెట్టే వ్యక్తులం కాదు. ఈరోజు మీ దోపిడీ ముఖ్యంగా ఈరోజు పంప్ హౌజులు పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే ఆడ 8 పంప్ హౌజులలో 4 పంపులను తీసుకొచ్చారు. దాంట్లో నీ వాటా ఎంత? నువ్వు చైనా నుంచి మోటార్లు కొనుక్కొచ్చారు నువ్వు నిరంజన్ రెడ్డి. దాంట్లో ఎంత 100 కోట్ల కమిషన్ దొప్పిండ్రు. తప్పకుండా త్వరలోనే ఆ విషయాలను కూడా బయట పెడతాం. మిస్టర్ హరీష్ రావు, ఏదో నువ్వు నీతివంతుడు నిజాయితీవంతులాగా నిన్న వచ్చేదో ప్రెస్ మీట్లు పెట్టి మా పాలమూరు బిడ్డ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు నాగం జనార్దన్ రెడ్డి గారే ఆ విషయం మీద కోర్టులో కొట్లాడుతున్నాడు. మీరు చేసిన దోపిడీ మీద, పంప్ హౌజ్ల మీద మీరు చేసిన దోపిడీ మీద నాగం జనార్దన్ రెడ్డి గారు కోర్టులో కొట్లాడుతుంటే ఆయన కూడా తీసుకుపోయి మీ పార్టీలో కలుపుకున్నారు ఈరోజు. ఎందుకంటే మళ్ళీ ఆ విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తామని చెప్పేసి ఆయనను కూడా తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకున్నారు. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళను ఏదో రకంగా పార్టీలో చేంజ్ చేసుకున్న దుర్మార్గులు మీరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజలను వంచన చేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న దోపిడీదారులు, ఆర్థిక నేరగాళ్ళు మీరు. దాంట్లో
మీ మామ మీ బామ్మర్ది నువ్వు A1 A2 A3 లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దాంట్లో మీరు ప్రధాన భాగస్వాములు. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, అవన్నీ ఎక్కడ తెలుస్తావో అని అక్కస్తోన ఆలోచనతోన ఈరోజు ఏం చేస్తున్నారు, రోజు ప్రెస్ మీట్లలో రోజు ఏదో ప్రోగ్రాంలలో పాల్గొనాలి, ముఖ్యమంత్రి గారిని విమర్శించాలి, మా 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నా నియోజకవర్గంలో 194 కోట్ల రుణమాఫీ కాదు, 60,000 కుటుంబాలు నియోజకవర్గంలో ఉంటే 43,000 కుటుంబాలకు 200 యూనిట్లలో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 43,000 కుటుంబాలకు నేను ధైర్యంగా చెప్తున్నా, నేను ఈ విధంగా చేస్తున్నాం. మేము ఇచ్చిన గ్యారెంటీ అది. 500 లోపు సిలిండర్ ఈరోజు ఇస్తున్నాం మేము, అది మేము ఇచ్చిన గ్యారెంటీ. మా 6 గ్యారెంటీలలో భాగమైన 500 రూపాయల సిలిండర్ అది. ఈరోజు ఉచిత బస్సులో ఆ విషయం మాట్లాడరు ఎక్కడ. అంటే మేము ఇస్తున్న పథకాలన్నీ ఇవి అమలవుతా ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అవి మాట్లాడారు. ఈరోజు మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం. కోట్లాది మహిళలు వచ్చిన 2 రోజుల్లోనే, అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కోట్లాది మహిళలు ఈ రోజు వరకు ప్రయాణం చేసి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో. అది కాదా మేము ఇచ్చిన గ్యారంటీ? అది మీ కళ్ళకు కనిపిస్తలేదా హరీష్ రావు? మేము మాట్లాడుతూ ఉన్నాం కదా, గ్యారంటీలు ఏడున్నాయి, వాళ్ళు మోసం చేసిరు, ప్రజలకు మోసం చేసి 11 నెలలనే అని చెప్పేసి అక్కసు వెళ్ళగక్కుకుంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి వస్తున్న పేరును చూసి కుళ్ళిపోతున్నారు. అందుకే ఇప్పటి నుంచి నేను మా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాం, హరీష్ రావు పేరు చేంజ్ చేస్తున్నాం మేము. హరీష్ రావు పేరు కుళ్ళురావు ఇప్పటి నుంచి. ఆ విధంగా మా ముఖ్యమంత్రిని చూసి కుళ్ళుకుంటున్నారు, మా పాలనను చూసి కుళ్ళుకుంటున్నారు. కాబట్టి కుళ్ళురావు అని చెప్పి పిలవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు బోనస్ విషయంలో మేము చాలా స్పష్టంగా రైతులందరూ ఎంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోనస్ విషయంలో మేము క్లియర్ కట్గా చెప్పినాం, మద్దతు ధర మీకు అకౌంట్లలో పడ్డ 48 అవర్స్లో మీ అకౌంట్లలో 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు ఒక రైతుకు ఎకరా పొలం ఉంటే 25 క్వింటాల ఒడ్లు వండితే దాదాపు 25 క్వింటాలు 12,500 రూపాయలు బోనస్ రూపకంగా ఓన్లీ వేయబోతా ఉన్నాం. మన మహబూబ్నగర్ జిల్లా ఈ 3 నియోజకవర్గాలలో ఈసారి పండిన సన్న ఓట్లకు సంబంధించిన అంచనా ప్రకారము దాదాపు 4 కోట్ల రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా ప్రజలకు అందబోతా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నా కూడా చక్కబెట్టుకుంటూ మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు కులగణన సర్వే భారతదేశానికే దిక్సూచిగా ఈరోజు మేము నిలబడ్డాం. ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి చేయలేని పని ఈరోజు సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే చేసి చాలామంది దాన్ని కూడా ఏదో రకంగా అడ్డుకోవాలి, ఆ సర్వేను కూడా ఇబ్బంది పెట్టాలి, ప్రజలను ఆ విధంగా కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అక్కడ కూడా మేము విజయం సాధించినాం. ఈరోజు నాకు తెలిసి 70 to 80% సర్వే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సర్వే పట్ల కూడా అక్కడక్కడ చిన్న సమస్యలు ఉంటే కూడా అవి రిజాల్వ్ చేసి ఆ సర్వే వల్ల రేపు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్లకు అవకాశాలు, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే మేము ఈ కులగణన సర్వే, కులగణన ఇది నాట్ ఓన్లీ కులగణన, రాజకీయంగా ఆర్థికంగా రేపు అన్ని రకాల కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము చేస్తున్న పనులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు మేము చెప్తా ఉన్నాం కదా, ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 15 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు, ఉచిత కరెంటు, 2 లక్షల లోపు రుణాల మాఫీ, ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజు మాట ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు పకడ్బందీగా మొత్తం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తము ఇందిరమ్మ కమిటీలు వేసినాము. అర్హత గల వ్యక్తులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం త్వరలోనే. మరీ ముఖ్యంగా మిస్టర్ హరీష్ రావు, నిన్న నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, నీ 10 ఏళ్ల కాలంలో, మీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చినావు ఉద్యోగాలు?
ఈ రాష్ట్రం ఏర్పడ్డదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. ఆ రోజు పెద్ద ఎత్తున యువత ఉద్యమాల్లో ఎందుకు పాల్గొన్నారు? మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హక్కులు మాకు దక్కాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి నీవు కూడా ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఉద్యమాల్లో పాల్గొన్నా, నేను కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి నిన్న కూడా మాట్లాడినాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమం చేయలేదని చెప్పి ఏదో ఆడ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో గల్లమెత్తిన విషయాలు ఆడ ఉన్న ప్రజలకందరికీ తెలుసు, నీ పక్కన తెలుసు. నీ పక్కన కూర్చున్న వాళ్ళంతా నీ పార్టీ వాళ్ళేనా? వాళ్ళందరూ కూడా ఆ రోజు అంతకుముందు తెలుగుదేశం పనిచేసిన వాళ్ళే కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడకపోతుంది. ఈరోజు ఉద్యోగాల గురించి ఒక మాట మాట్లాడు. మేము చెప్పిన 6 గ్యారెంటీలే అమలే కాకుండా ఈరోజు నోటిఫికేషన్స్ విషయంలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, ముఖ్యంగా టీచర్స్ నియామకానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. మీ అందరికీ కూడా తెలుసు. టీచర్స్ ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. కానీ మేము 56 రోజుల నోటిఫికేషన్ వేసి, ఎగ్జామ్ పెట్టి, రిక్రూట్మెంట్ చేసి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు 11,067 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అది మేము ఇచ్చిన మాట కదా, మేము చేసిన మంచి పని కాదా? నీ కళ్ళకు కనిపిస్తలేదు హరీష్ రావుది? నీకు చెవులు ఏమైనా దొబ్బినాయా? నీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా? మీ హయాంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తే ఎన్ని అవకతవకలు! ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీకేజ్ చేస్తే అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు మీ దుర్మార్గ పాలనలో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే నీవు మీ బామ్మర్ది వాడు పేపర్ లీకేజ్ చేస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం వల్ల అమాయక పిల్లలు 23 మంది అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే పల్కరి వచ్చిన పాపాన పోలేని పాపాత్ములు మీరు. వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలే. లాస్ట్ కొండగట్టు టెంపుల్ దగ్గర అమాయకులు 59 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపన పోలే. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అవకతవకలు జరిగితే అమాయకులు చాలా మంది పాపం కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి కోచింగ్లు ఇప్పిస్తే, వాళ్ళని హాస్టల్లో పెట్టి కోచింగ్లు ఇప్పిస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే ఆ పిల్లలందరూ కూడా ఆగమాగమైంది. నిరుద్యోగ యువత మీ హయాంలా పోతే సాయంత్రం వరకు హరీష్ రావు మీరు చేసిన పాపాల పుట్ట మామూలుగా లేదు. మీరు చేసిన పాపాలు ఒక్కటి కాదు, 100లు ఉన్నాయి. కాబట్టి మీ పేర్లు 100 సార్లు కాదు, 50 సార్లు కాదు, 1000 సార్లు తలవాల్సి వస్తుంది. మీరు చేసిన పాపాలు అట్లున్నాయి. కాబట్టి ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం, మీరు చూసిర్రు ఎంత పారదర్శకంగా, చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఇన్ టైంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం. ఇన్ టైంలో మెయిన్స్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఇంటర్వ్యూస్ నిర్వహించబోతా ఉన్నాం. అదే కాదు, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసినాం. మొన్న ఏఈ నోటిఫికేషన్ వేసి ఏఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నేను ఏ ఊరికి పోయినా మాకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు వచ్చి సంతోషంగా చెప్తా ఉన్నారు. గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చిన మొన్ననే జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసి దాని ప్రకారం ప్రణాళిక ప్రకారము అంటే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎంప్లాయీస్ విషయానికి వస్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. అది కాదు మంచి పని, నీ కళ్ళ కనిపిస్తలేదా? టీచర్స్ ట్రాన్స్ఫర్సే కాదు, టీచర్స్ ప్రమోషన్స్ 19 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫర్స్ మేము ఇంత చిన్న లీగల్ ఇష్యూ రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా 19,000 మంది టీచర్ల ప్రమోషన్స్ ఇచ్చినాం మా ప్రభుత్వంలో. ఈరోజు చాలా మండలాలకు నేను వచ్చిన కొత్తలో ఈ మండలంలో ఎంఈఓ ఎవరంటే 4-5 మండలాలు కలిపి ఒక ఎంఈఓ ఉంటుండే. అక్కడ అంటే 4-5 మండలాలకు సంబంధించిన ఎంఈఓ ఒకటే ఎంఈఓ 4-5 మండలాలు పరిశీలన చేయాలి. కానీ ఈరోజు ఈ మధ్యన 650 మందికి ప్రమోషన్లు ఇచ్చి ప్రతి మండలానికి ఒక ఎంఈఓను మేము పెట్టి అక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టి ముందుకు పోతాము. ముఖ్యంగా
ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు. ఈరోజు హాస్టల్స్ విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఏదో తప్పిదం పట్ల ఇప్పుడే ఎవరైనా ప్రెస్ మీట్ జరిగిందని సార్ మీ హయాంలో చూస్తే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. చలికాలంలో చెద్దర్లు ఇప్పలేని దుర్మార్గులు మీరు. పిల్లలు ఇట్లా ముదురుకొని పడుకున్నారు హాస్టళ్ళల్లో. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఆ పైసలు కూడా మీరు మెక్కినరు. ఈరోజు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా. మాకు బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుసు ఏం చేయాలో. ప్రజలకు కూడా తెలుసు మేము చేస్తున్న పాలన పట్ల ఏందో అనేది. ఈరోజు ఒకటే ఏంటంటే నువ్వు రోజు మాట్లాడకపోతే మళ్ళీ నేనేడా వెనకబడిపోతున్నావు కేటీఆర్ కంటే అనే లెక్కల మీరిద్దరు పోటీలు పడి ఏదో మేమేదో ప్రజలను ఇది చేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే లెక్కలో ఉన్నారు. కానీ మీరు ప్రజల కోసం కాదు మీరు పోటీ పడుతున్నది, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నది, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నది మీ పార్టీ పదవి కోసం. అది మీరు అనుకోండి. మీ పార్టీ గురించి ఆలోచన చేసే వ్యక్తులే లేరు ఇట్లకెళ్ళి. ఈరోజు మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ కలుపు మొక్కను తొందరలోనే కలుపు మొక్కని మొలవనీయమని. మేం కాదు, ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. నీవు వచ్చి కూర్చొని గంటలు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసిపోయి ముఖ్యమంత్రి గారి పట్ల మా ముఖ్యమంత్రి గారి పట్ల నువ్వేదో తప్పుడు ప్రచారాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునే వారికి ఎవరు లేరు. ఇక్కడ పాలమూరు బిడ్డ మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటున్నాం. మీలాగా మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తులం కాదు, మోసాలు చేసే వ్యక్తులం కాదు, దోపిడీ చేసే వ్యక్తులం కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్రజాస్వామికంగా పాలన చేసే వ్యక్తులం కాదు. కాబట్టి మీరు ఏమైనా మాట్లాడే ముందు వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మిస్టర్ హరీష్ రావు ఇక్కడ ఉన్నది భయపడే వ్యక్తి కాదు. పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాలమూరులో ఎవరికి భయపడం. చెప్తున్నావు కదా, అరే కేసీఆర్కి భయపడి ఆయన కేసీఆర్ పేరు రోజు తలుచుకుంటున్నాడు, నిద్రపోతలేడని అని చెప్పేసి. మీరు అధికారంలో ఉన్న రోజే భయపడలేదు, మీరు తీసుకుపోయి జైలు పెట్టిన రోజే భయపడలేదు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది మర్చిపోయినట్టున్నావు నువ్వు. మీలాంటి దుర్మార్గులను మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలకు తెలియజేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది మర్చిపోయినట్టున్నావు. మాకు పాలమూరుకి అన్యాయం చేసి వచ్చి మళ్ళీ పాలమూరులో కూర్చొని మా పాలమూరు బిడ్డ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తావు. ఎక్కడైనా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం నేర్చుకొని. ఎన్ని రోజులు ఇట్లా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తారు. మేము ఎక్కడ ఈరోజు ప్రజలకు కూడా నేను ఒకటే, మా మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మేము మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా పనిచేస్తాం. తప్పకుండా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన మోసాలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళ వల్లనే ఈరోజు ఈ డిలే ఏర్పడ్డది. మనకి ఎన్జిటీలో కేసులు వేయించింది వాళ్ళు, డిలే చేసింది వాళ్ళు, కాళేశ్వరాన్ని వాళ్ళు స్వార్థంతో మనకు అన్యాయం చేసిన కూడా పాలమూరు ఇంటర్లో పూర్తి కాలే. అరే మీ ఆయాంలో కనీసము మెయిన్ కెనాల్స్కు డిపిఆర్ లేవు. నువ్వు అంటున్నావు కదా మేము పూర్తి చేసాం పాలమూరు రంగారెడ్డిని అని చెప్పేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టి మేము పూర్తి చేసాం అంటున్నావు కదా. మెయిన్ కెనాల్స్ ఈరోజు కరివేనకు నీళ్ళు వస్తే ఆ నుంచి మెయిన్ కెనాల్కు డిపిఆర్ లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు. మరి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ తీసుకుపోదాం అనుకున్నారు మీరు? ఏడ పూర్తి చేశారు? ఈరోజు 30,000 కోట్లు ఖర్చు చేసామని చెప్తున్నారు. 30,000 కోట్లు ఖర్చు చేసి 3 ఎకరాలకు ఇయ్యలే నీళ్లు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే, ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు వ్యక్తులు, అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళ అబద్ధాల మీదే అబద్ధాల పునాదులతో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఈరోజు మళ్ళీ మనల్ని తప్పుదో పట్టించి మనల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఏదైతే ఈ హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దురదృష్టకరం. దాని మీద ప్రభుత్వ అధికారులతో కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది.
మేము వారి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మీరు చూసింటారు, మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. మనని కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ 10 ఏళ్ళ పెండింగ్ ఉంటే ఆ ఛార్జెస్ పెంచినాం మేము. మన 50 రూపాయలు పెంచి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు మంచి భోజనం అందియాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దుర్ఘటన సంఘటన తప్పకుండా అధికారుల మీద కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. రాష్ట్రాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి కామెంట్స్ ఆగస్టు 15 లోపల జాతర 100% చేస్తాం. కానీ 22 లక్షల మందికి ఇంకా 24 లక్షల మందికి రుణమాఫీ కాదు. నేను అడుగుతున్నా, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తాం. 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తా. కురుమూర్తి స్వామి సాక్షిగా కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి అని కొత్తకోటలో చెప్పింది. నేనే ఉన్నా కదా, నేనే పక్కనే ఉన్నా కదా, చెప్పింది వాస్తవం. చెప్పినట్టే కదా చేసిన ఆయన. నేను చెప్పింది అదే, 2 లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేసినాం. నిన్న ఏం మాట్లాడుతున్నాడు, 41,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పలేము మేము ఎక్కడ. మేము చెప్పింది 31,000 crores. ఈయన కొత్తగా యాడ్ చేసి 41,000 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త అబద్ధం దానికి యాడ్ చేయగలిగాం. మేమేం చెప్తున్నామంటే, ఎక్కడైతే 36 అంటే 2 లక్షల లోపు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళ రుణాలని కూడా మాఫీ చేస్తామని చెప్పినాం. 2 లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీనాయి. ఇప్పుడు పెండింగ్ ఉన్నవన్నీ కూడా 2 లక్షల పై చేరుకున్న రుణాలు. అంటే దానికి ఇప్పుడు సిస్టంలో మనం 2 lakhs లోపు రుణాలు మాఫీ చేస్తామని సెట్ చేసి పెట్టాం. సిస్టమ్ అక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 2 లక్షల పైన ఉన్న రుణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లెక్కలు తీసుకుంటున్నాం. ఆ లెక్కలు తీసుకొని ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా డిసెంబర్ 9th లోపు మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. టెక్నికల్ ఇష్యూస్ను అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు సార్. అది టెక్నికల్ ఇష్యూ, మేము కావాలని ఆపింది కాదు. అది కావాలని మేము ఆల్రెడీ 3 విడతలుగా చేసినాం. ఫస్ట్ 1 లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేసినాం, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేసినాం. అది కదా, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి 2018లో చెప్పినావు నువ్వు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తాను. మరి 2023 వరకు కూడా చేయలేకపోతే నువ్వు 1 లక్ష లోపు రుణాలే. అది కూడా విడతల వారీగా కొందరికి చేస్తే 5,000, 10,000, 20,000, 25,000 చేస్తే అవి ఇచ్చిన నువ్వు చేసిన మాఫీ మిత్తులకే జరిపోయింది, వడ్డీలకే జరిపోయింది. అది మీ ఘనత. మేము అట్లా కాదు కదా, మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు రైతు బంధు విషయంలో కూడా మేము ఎక్కడ మాట తప్పట్లేదు. స్పష్టంగా పండించిన పంట ఎవరైతే కష్టపడుతున్నాడో రైతు, ఆ రైతుకే రైతు బంధు అందాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు యాసంగి పంటకు నెక్స్ట్ వచ్చే సీజన్కు రైతు బంధు డబ్బులు కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట ప్రకారం పోతా ఉన్నాం. మేము ఎక్కడ మాట తప్పలేదే. ఈరోజు చెప్పిన మాట ప్రకారం వచ్చిన అభివృద్ధి నేను చెప్పినవన్నీ కూడా ఈరోజు మేము మాట్లాడినవన్నీ కూడా వచ్చిన 10 నెలల కాలంలోనే చేస్తాం. మాకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఉండేది మేమే అధికారంలో ఈ 10 సంవత్సరాలు కూడా ఇంకా చాలా ఉంది చేసేది. ఈ తెలంగాణలో మీ వాసన మీ లేకుండా చేస్తాం. ఇక్కడ ప్రజలు మీరు అబద్ధాలు మాట్లాడి ఏదో దాన్ని మోసం అంటే మోసాన్ని కూడా మంచిగా చూపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరు చేసిన మోసాలని కూడా మేము మోసాలు చేయలేదు, మేము మంచి పాలన చేసామని చెప్పేసి కొన్ని కిట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ కిట్లలో కూడా ఎంత పెద్ద మోసాలు, ఎక్కడ మీకు చెప్తే సిగ్గుపోతుంది. ఇక్కడ మాట్లాడవచ్చో లేదో, కండోమ్లలో కూడా అవినీతి చేశారు సార్ వాళ్ళు. 5,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మొత్తం సమాచారం లెక్క మొత్తం తీస్తే అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అదే కదా వాళ్ళ బాధ ఏంది. ఇప్పుడు మేము వాళ్ళు చేసిన అవినీతి అంతా మొత్తం బయటకు వస్తుంది. ఎట్లానే చేసి వీళ్ళ మీద ప్రజల లోపల ఏదో ఒక విష బీజాలు నాటాలి, ప్రజలకు తప్పుదో పట్టించాలి, కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదో తప్పుడు ప్రచారం చేయాలి. ఈరోజు రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇస్తామని చెప్తున్నాము, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. మేము ఇచ్చిన గ్యారంటీలే కదా ఇవి, కళ్ళకు కనిపిస్తలేవు. మరి ఉద్యోగాలు ఇచ్చినా కదా, మరి ఉద్యోగాల గురించి నేను ఒక్క మాట మాట్లాడకపోతే 11,000 మందికి అయితే ఉద్యోగాలు అయితే ఇచ్చినా కదా, అయితే వాస్తవమే కదా. మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు, చేయని దానిల గురించి విమర్శిస్తున్నప్పుడు, చేసిన విషయాల గురించి కూడా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని. అవి మాట్లాడాడు, చేసిన విషయాలు అవి చెప్పరు. 2,500 గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, 2,500 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
మేము ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుకు వాళ్ళు పిలిచి మమ్మల్ని ఈరోజు కూడా పెద్ద కార్యక్రమం ఉంది నా దగ్గర మదనపురంలో. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సంఘాలను ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఈరోజు మహిళలకి అవకాశాలు ఎక్కువ పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మళ్ళీ ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసినాం. వాళ్ళకి మహిళలకు అవకాశం ఇచ్చాం. మొన్న అమ్మ ఆదర్శపాడ స్కూల్ యూనిఫామ్స్ ఎవరికి ఇచ్చినా మేము మహిళలకు అవకాశం ఇచ్చినాం. ఆ రోజు వాళ్ళని భాగస్వాములను చేసాం. ఆ డ్రెస్సెస్ కుట్టే మొత్తం కూడా కాంట్రాక్ట్ అంతా కూడా మహిళలకు ఇచ్చినాం. ఇది కదా మేము చేస్తున్నది. మేము చేస్తున్నామని కూడా ట్రాన్స్పరెంట్గా మేము చెప్తున్నాం ధైర్యంగా. మరి నీవు వచ్చి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వకపోతే మా విషయాలు మాట్లాడకపోతుంది, 3 ఎకరాల భూమి గురించి మాట్లాడకపోతుంది, మీరు చేసిన దగా గురించి మాట్లాడాడు. కొన్ని ఇవి ఆయన మాట్లాడిన మాట. ఇదే నెల్లిమిటి గ్రామంలో దాదాపు వరి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఒక ఆరోపణ చేసింది మహిళ. ఈ విషయంలో ఏమంటారు సార్? అదే నేను ఆ విషయం మాట్లాడాను ఆల్రెడీ. ఆ మహిళతో నేను ఈరోజు మార్నింగ్ మాట్లాడడం జరిగింది. ఒక్కరోజు ముందే ఆ మహిళ ఎవరో కాదు, ఆడ 4 మాట్లాడారు. ఆ 4 కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఆ 4 కార్యకర్తల్ని కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెట్టి ఈయన వస్తున్నాడు కదా ప్రోగ్రామ్, వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళతోనే ఏదో ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ డ్రామా ప్రశ్నించే గొంతుకలను సినిమా నిజంగా నువ్వు మాట్లాడితే నవ్వుతున్నారు అన్న. ప్లీజ్ కొన్ని డైలాగ్ నువ్వు మాట్లాడకపోతే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను జిల్లాలో పెడుతున్నారంటే నవ్వుకుంటున్నారు. అట్లాంటి డైలాగ్స్ మాట్లాడకపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలుసు వాస్తవాలు ఎవరు ప్రశ్నించే గొంతుకలు, మీరు ఎవరిని ప్రశ్నించే గొంతుకలను లోపలేసారు. అక్కడ చూడు మా ఇంకా జరగాను మా పెద్ద మనిషి కనబడి చూడాలి మన వెంకటగారి ప్రభాకర్. ప్రశ్నించే గొంతుకలను మీరు మళ్ళీ లోపలేస్తున్నారంటే చాలా మంది ప్రశ్నించే గొంతుకలను 10 సంవత్సరాలుగా మీరు పాలమూరులో ఏ విధంగా అనగదొక్కిరో అందరికి కూడా తెలుసు. సో ఈరోజు పాలమూరు విషయానికి వస్తే ఎడ్యుకేషన్ విషయంలో లా కాలేజు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా. నేను మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పనిచేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు పాలమూరుకు మేము వచ్చిన 10 నెలల కాలం అయింది, ఇంకా చాలా ఉంది ముందు. ఈ 10 నెలల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, డిగ్రీ కాలేజ్ ఇది నా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఇచ్చింది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఇచ్చింది ఈ 10 నెలల కాలంలో. ఇంకా చాలా ముందు ఇంకా రాబోతా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీకి లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మన పిల్లలు గవర్నమెంట్లో చదువుకునే విధంగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హాస్టల్స్ విషయంలో మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడింది ఏదైతుందో మేము పనిచేయడానికి ఉన్నాం మేడం. మీరు అందరు కూడా తెలుసు, మీకు కూడా వాస్తవాలు తెలుసు. కానీ ఏం చేస్తారంటే పైన కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఏదో ప్రచారాలు చేసుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ లాంటి వారి వ్యక్తులు. కానీ అది ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడ కూడా మీలాగా తిని ఇంట్లో కూర్చుంటలేమన్నా. మీ ముఖ్యమంత్రి గారిలాగా, మీ మాజీ ముఖ్యమంత్రి గారిలాగా మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తున్నారు, 24/7. కాబట్టి ఆరోపణలు చేసే ముందు, ప్రభుత్వాన్ని మీద ఆటపోసుకునే ముందు కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.